మంచు తుఫానులో ఇరుక్కుపోయిన భాగి అమర్ చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయారు. మరి అసలు ఎలా బయటపడనున్నారు? జాగ్రత్తగా బయటపడనున్నారా? అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భాగి మంచు లోయని బాగా చూస్తూ ఎంజాయ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకొక వైపు రౌడీలు భాగి వెనకాల భాగీని తోయాలని చూస్తూ ఉంటారు. ఇక భాగీని తోసే టైంకి ఇంతలో పోలీసులు అలర్ట్ ఇవ్వడానికి వచ్చేసి మంచు తుఫాను పెరగబోతోంది, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇళ్లల్లోకి వెళ్ళి సురక్షితంగా ఉండండి, త్వరగా ఈ ప్లేస్ని ఖాళీ చేయండి అంటూ మైక్స్లో మాట్లాడుతూ వచ్చేస్తారు. ఇక ఆ రౌడీలు పోలీసులని చూడగానే పరిగెత్తుకుంటూ కారులో ఉన్న మనోహరి దగ్గరికి వెళ్ళి, మేడం మంచు తుఫాను ఎక్కువ అవుతోంది, మేము వెళ్ళిపోతున్నాం, మీరు కూడా వెళ్ళిపోండి మేడం, దీని గురించి మనం నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేద్దాం అని మాట్లాడతారు. అప్పుడు మనోహరి ఉండి, మంచు తుఫాను లేదు, ఏమీ లేదు, మీరు వెళ్తే వెళ్ళండి, దాన్ని చంపే వరకు నేను ఇంటికి వెళ్ళను, దాని సంగతి ఇలా కాదు, ఉండవే అంటూ కార్ దిగబోతూ ఉంటుంది. అప్పుడు ఆ రౌడీలు, మీ ఇష్టం మేడం, మేమైతే వెళ్ళిపోతున్నాము, అయినా ఇక్కడ మీకు హెల్ప్ చేయడానికి కూడా పోలీస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతారు. మనోహరి కార్ దిగేసి భాగీని చంపాలి అన్నంత కోపంతో, ఉండవే, ఈ రోజుతో నిన్ను ఫినిష్ చేయాల్సిందే అని చెప్పేసి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంతలో అమర్ ఎంట్రీ ఇస్తాడు. అది చూసి మనోహరి షాక్ అవుతుంది. అయ్యో, ఈ అమర్ ఇప్పుడే రావాలా? తనుండగా భాగీని నేను టచ్ కూడా చేయలేను, తన మీద ఈగ కూడా వాలనీయడు అమర్, ఇప్పుడు ఎలా అయినా నేను రిస్క్ చేసి వెళ్ళినా అమర్ నన్ను చూసేస్తే ఇంకేమీ లేదు, ఇది మళ్ళీ తప్పించుకుంది అని చెప్పేసి విసుగ్గా ట్యాక్సీ ఎక్కి, త్వరగా హోటల్కి పోని, త్వరగా వెళ్ళు అని చెప్పేసి డ్రైవర్కి చెప్తుంది. ఆ డ్రైవర్ త్వరగా మనోహర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో అమర్ భాగి కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ భాగి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడు పోలీస్ వాళ్ళు ఉండి, మేడం ఇక్కడ మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, మంచు తుఫాను చాలా వేగంగా రాబోతుంది, మీరు త్వరగా వెళ్ళండి అని చెప్పేస్తారు. అప్పుడు భాగి అలాగే సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు అమర్ భాగి కోసం వెతుకుతూ భాగి అంటూ పిలుస్తూ చాలా అంటే చాలా వెతుకుతూ ఉంటాడు. భాగి అమర్కి కనిపించకపోవడంతో అమర్ తన ఫోన్లో ఉన్న భాగి ఫోటోని ఆ అనౌన్స్ చేస్తున్న పోలీస్ వాళ్ళకి చూపించి, తినని ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు. అప్పుడు ఆ పోలీస్ వాళ్ళు, ఇందాక ఇక్కడే ఉంది, వెళ్ళిపోమని చెప్పాము, ఇక్కడెక్కడో ఉండుంటుంది, మీరు వెళ్ళి చూసుకోండి సార్, మేము ఇక్కడున్న జనాలని పంపించేసేయాలి అని చెప్తారు. అప్పుడు అమర్ ఓకే అని చెప్పేసి భాగి అంటూ పిలుస్తూ వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అమర్కి భాగి కనిపిస్తుంది. అప్పుడు అమర్ భాగి అంటూ భాగిని ఎంత పిలిచినా పలకదు. అమర్ త్వరగా భాగికి దగ్గరగా వెళ్ళి, ఏ మెంటల్, ఏ లూజ్, నీకు ఎంత పిలిచినా వినిపించదా? నేను అంతలా అరుస్తుంటే పలకవేంటి అని అంటుంటే, అప్పుడు భాగి అక్కడ స్పీడ్గా వస్తున్న సుడిగుండం వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడు అమర్ ఉండి, ఏ మెంటల్, పద వెళ్దాం అని అంటుంటే, అప్పుడు భాగి, అయ్యో ఆ సుడిగాలి చూడండి ఎంత అందంగా ఉందో అంటూ చూస్తూ ఉంటే, అప్పుడు అమరుండి, అది సుడిగాలి కాదు, మంచు సుడిగుండం, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, దానిలో చిక్కుకున్నామంటే ఊపిరాడక చచ్చిపోతాము, పద వెళ్దాం అంటూ భాగి చెయ్యి పట్టుకొని లాక్కొని పరిగెడుతూ ఉంటాడు. భాగి కూడా అమర్ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. ఇంకొక వైపు మనోహరి త్వరగా హోటల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అక్కడున్న లాల్ సింగ్, ఈ రణ్వీర్ వైఫ్ ఏంటి ఇంకా రావటం లేదు,
ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి అనుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఈరోజు ఆ రణ్వీర్ వైఫ్ని పట్టుకోవాల్సిందే, పట్టుకొని అమర్కి ఉన్న సమస్య తీర్చేయాల్సిందే అని చెప్పేసి అక్కడే ఎప్పుడప్పుడు రణ్వీర్ వైఫ్ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు రణ్వీర్ రూమ్లో ఈ మనోహరి ఎక్కడికి వెళ్ళింది, ఇంతవరకు రూమ్లో లేదు, బయటేమో మంచు తుఫాన్ అని చెప్తున్నారు, మరి ఇంతవరకు ఇంటికి రాలేదేంటబ్బా, ఒకసారి కాల్ చేసి కనుక్కుందామా అని అనుకుని, అయినా తన వల్ల ఒకరికి ప్రమాదం ఉంటుందే తప్ప తనకేం ప్రమాదం ఉంటుందిలే, అదే వచ్చేస్తుందిలే, దాన్ని కదిలించి కయ్యం చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఫోన్ చేయాలనుకుని మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. ఇంకొక వైపు అమర్ వాళ్ళు ఆ మంచు తుఫానులో ఇరుక్కుపోతారు. అక్కడున్న వాళ్ళందరూ క్లియర్ అయి వెళ్ళిపోతారు. కానీ బాగీ నిర్లక్ష్యం వల్ల అమర్ కూడా రిస్కులో పడిపోతాడు. బాగీని కాపాడడానికి అమర్ చాలా అంటే చాలా ట్రై చేస్తూ బాగీని పరిగెత్తని చెప్పేసి ఆ సుడిగుండం వాళ్ళ వెనకాలే వాళ్ళ మీదగా వెళ్తూ ఉంటుంది. అమర్ వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అమర్ బాగీ చెయ్యి పట్టుకొని త్వరగా లాక్కుని పోతూ ఉంటాడు. ఇంతలో బాగీ ఉండి, అండి నాకు భయం వేస్తోందండి, ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయామేంటి, ఇదంతా నా వల్లే, ఇప్పుడు ఏం చేద్దామండి, ఎలా తప్పించుకోవాలి అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు అమర్, ఇప్పుడు అదంతా కాదు, మనం ఎలాగైనా బయటపడాలి, రా పరిగెట్టు అని చెప్పేసి బాగీని లాక్కుని తీసుకుపోతూ ఉంటాడు. ఈ సీన్ మాత్రం చాలా అంటే చాలా టెన్షన్గా ఉంటుంది. ఎంత టెన్షన్గా ఉంటుందంటే అమర్కి బాగీకి ఏమైనా అవుతుందేమో అనే టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. అమర్ బాగీని లాక్కుపోతూ ఉంటాడు. కానీ వెనకేమో సుడిగుండం ఉంటుంది, ముందేమో లోయ ఉంటుంది. అసలు అమర్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ముందు చూస్తే లోయ, వెనక చూస్తే సుడిగుండం. ఆ సుడిగుండంలో చిక్కుకుంటేనేమో ఊపిరాడక చచ్చిపోతారు, ముందు దూకేద్దామంటేనేమో లోయలో పడి చనిపోతారు. అసలు ఏం జరుగుతుందా అనే టెన్షన్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. అమర్కి ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాడు. ఇంతలో ఆ మంచు సుడిగుండం అమర్ వాళ్ళ మీదకి వచ్చేసి ముంచేస్తున్నట్టు చూపిస్తుంది. కానీ అమర్ తెలివిగా దాని నుంచి బాగీని పక్కకు లాక్కుని చాలా దూరంలో పడిపోతారు, పక్క సైడ్కి పడిపోతారు. ఆ సుడిగుండం ఆ లోయలోకి దిగిపోతుంది. అమర్ వాళ్ళు సేఫ్గా బయటపడతారు. బాగీ అమర్ ఇద్దరు సేఫ్ అయిపోతారు. ఇక బాగీ ఒక్క క్షణంలో ఊపిరి పీల్చుకుంటుంది. బాగీ ఆ టెన్షన్కి తట్టుకోలేక పడిపోయే సిచ్యువేషన్లో ఉంటే అప్పుడు అమర్, బాగీ ఏం అవ్వలేదు, మనం సేఫ్ అయ్యాము, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి బాగీకి ధైర్యం ఇచ్చి తనని చూస్తూ, నీకేం అవ్వలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. అప్పుడు బాగీ టెన్షన్ నుంచి నెమ్మదిగా తేరుకొని, నేను బాగానే ఉన్నానండి, మీరెలా ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు అమర్, నేను కూడా బాగానే ఉన్నాను, మనం ముందు ఇక్కడి నుంచి త్వరగా హోటల్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకా తుఫాను చాలా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది, పద వెళ్దాం అని చెప్పేసి అమర్ తీసుకువచ్చిన కారులో బాగీని ఎక్కించుకొని బయలుదేరుతాడు హోటల్ దగ్గరికి. ఇంకొక వైపు మనోహరి హోటల్కి దగ్గరగా వచ్చేసి హోటల్ ముందు కారు ఆగుతుంది. ఇక లాల్ సింగ్ ఆ కారులో వచ్చేది రణ్వీర్ వైఫే అయి ఉంటుంది అని చెప్పేసి చెట్టు వెనకాల దాక్కొని చూస్తూ ఉంటాడు. అయితే మనోహరి కారులో నుంచి దిగుతుంది. అది చూసి లాల్ సింగ్ షాక్ అవుతాడు. కాకపోతే మనోహరి మొహానికి మాస్క్ వేసుకొని ఉంటుంది. ఎందుకంటే తను ఎలాగూ జిత్తుల మారి నక్క కదా, ఎవరైనా చూస్తే తన భాగవతం బయట పడుతుందని చెప్పేసి తన ఫేస్ చూసి గుర్తు పట్టేస్తారేమో అని చెప్పేసి ముందు జాగ్రత్తగా కార్లో మాస్క్ పెట్టుకొని ఉండుంటుంది. ఆ బ్లాక్ మాస్క్ను పెట్టుకొని
కార్ దిగుతుంది. ఇక తను ఎవరో గుర్తుపట్టడానికి వీలుగా ఉండదు. అయితే మనోహరి కార్ దిగడంతో లాల్ సింగ్ అయ్యో ఈవిడను గుర్తుపడదామంటే ఈమె మొహానికి మాస్క్ వేసుకుందే, ఇప్పుడు తినని ఎలా గుర్తుపట్టడం, అయినా ముందు తిను ఏ రూమ్లోకి వెళ్తుందో చూడాలి, ఆ రణ్వీర్ వైఫేనో కాదో నేను ఇక్కడే వెయిట్ చేసి చూడాలి అని చెప్పేసి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో మనోహరి ఆ ట్యాక్సీ దిగేసి ఇక గేట్ లోపలికి వచ్చేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే పొరపాటున ఎవరైనా అదే అమర్ కానీ అమర్ వాళ్ళు ఎలాగో రణ్వీర్ వైఫ్ని ఎవరినో కనిపెట్టాలని చెప్పేసి వెతుకుతున్నారు కాబట్టి తన వెనకాల ఎవరైనా ఫాలో అయ్యారేమో అని చెప్పేసి అటు ఇటు చూసి ఇక లాల్ సింగ్ చెట్టు వెనకాల దాక్కుని ఉంటాడు కాబట్టి మనోహరికి కనిపించకపోవడంతో ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పేసి త్వరగా నడుచుకుంటూ వాళ్ళు తీసుకున్న రూమ్లోకి వెళ్తుంది. ఆల్రెడీ రణ్వీర్ రూమ్లోనే ఉండుంటాడు. లాల్ సింగ్ మనోహరి ఏ రూమ్లోకి వెళ్తుందా అని చెప్పేసి చూస్తూ గమనిస్తూనే ఉండుంటాడు. అయితే మనోహరి రణ్వీర్ ఉన్న రూమ్లోకి వెళ్ళడంతో వచ్చింది రణ్వీర్ వైఫే అని చెప్పేసి కనిపెట్టేస్తాడు. ఇక లాల్ సింగ్ అమర్కి కాల్ చేస్తాడు. కాల్ చేసి అమర్ ఆ రణ్వీర్ వైఫ్ ఇందాకే రూమ్లోకి వెళ్ళింది అని చెప్తాడు. అప్పుడు అమర్ నువ్వు తనని చూసావా అని అడగగానే అప్పుడు లాల్ సింగ్ లేదురా, తను మొహానికి మాస్క్ పెట్టుకుంది, తను ఎలాగూ జిత్తుల మారి నక్క కదా, ఇక తనని మనం ఎలాగైనా త్వరగా పట్టుకోవాలి, నేను వెళ్ళి తనని పట్టుకోనా అని చెప్పేస్తాడు. అప్పుడు అమర్ లేదురా, నేను మీ సిస్టర్ని సేఫ్గా తీసుకొని హోటల్కి చాలా దగ్గరలోనే ఉన్నాను, నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు తను బయటకి వెళ్తుందో లేదో అక్కడే ఉండి గమనిస్తూ ఉండు, నేను జస్ట్ 2 minutesలో నీ ముందుంటాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇంకొక వైపు లాల్ సింగ్ ఇక మనోహరి బయటికి వస్తుందా లేదా అన్నట్టుగా ఆ రూమ్ వైపే కన్నేసి చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అమర్ బాగీలు అక్కడికి వస్తారు. ఇక బాగీ చాలా అంటే చాలా ప్యానిక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు అమర్ బాగీని నువ్వు వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, నేను వచ్చేస్తాను, ఏమవ్వదు, నువ్వేం కంగారు పడిపోకు అని చెప్తాడు. ఇంతలో లాల్ సింగ్ వచ్చి రేయ్ ఆ రణ్వీర్ వైఫ్ ఇందాకే లోపలికి వెళ్ళడం నేను చూశానురా, తను పక్కా వాడి వైఫై అయి ఉంటుంది, మనం త్వరగా వెళ్ళి తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం పదా అని చెప్తాడు. అప్పుడు బాగీ ఉండి అయితే తన వైఫ్ వెళ్ళిందా అన్నయ్య లోపలికి అని అంటుంది. అప్పుడు లాల్ సింగ్ అవును సిస్టర్, ఇందాకే లోపలికి వెళ్ళింది, అయినా మీరేంటి సిస్టర్ మాకేం చెప్పకుండా అలా ఒంటరిగా వెళ్ళిపోయారు అని చెప్పడంతో అప్పుడు బాగీ అది అన్నయ్య టూరిస్ట్ కాల్ వచ్చినందుకు అక్కడ బాగుంటుందని చెప్పేసి వెళ్ళాను అని అంటే అప్పుడు అమరుండి కనీసం కాల్ అయినా చేయాలని తెలీదా అని అంటే నేను మీకు ట్రై చేశాను అండి, మీ ఫోన్ కలవలేదు అని అంటుంది. ఇంతలో లాల్ సింగ్ రే మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ముందైతే అక్కడికి వెళ్ళి తనని చూద్దాం పద, తనని పట్టుకుందాం అని అనడంతో అమర్ వాళ్ళు సరేరా వెళ్ళి పట్టుకుందాం పద అని చెప్పేసి ఇద్దరు రణ్వీర్ రూమ్ వైపు వెళ్తూ ఉంటారు. ఇక బాగీ తన మనసులో దేవుడా ఈసారైనా ఈ రాక్షసి మా ఆయన కంట పడేలా చూడు స్వామి, ఇలా ఇంకా ఎన్ని రోజులు స్వామి, దాని పాపం పండే రోజే రావట్లేదు, ఈ రోజైనా దాని పాపం పండి అది మా ఆయన కంట పడేలా చూడు స్వామి అని చెప్పేసి దేవుడికి మొక్కుకొని చాటుగా ఈ మనోహరి మా ఆయనకి దొరికిపోతుందేమో అన్నట్టుగా దొరికితే బాగుండు అని మొక్కుకుంటూ చాటుగా ఉండి అన్నీ గమనిస్తూ ఉంటుంది. అమర్ వాళ్ళు ఇక రణ్వీర్ వాళ్ళ రూమ్కి దగ్గరగా వెళ్తూ ఉంటారు. మరి మనోహరి అమర్కి దొరకనుందా లేదా మళ్ళీ తప్పించుకోనుందా, తప్పించుకుంటే ఎలా తప్పించుకోనుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.